యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాళ్ల జనగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. జంగంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. మాసాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన. గౌరాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాచారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని యారుట మండలం సుమారు 10 గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం, మల్లాపురం, దాతరపల్లి, రాళ్ళ జంగంపల్లి గ్రామాలు తిరుగుకుంటూ ఇంకా 5 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ లేదు, రైతులకు అన్ని బాధలే. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిలో ఆలేరును ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు, యారుట మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా ఇందిరా మిల్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి 3500 ఇండ్లు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయాలి. మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది. 10 ఏళ్ళ సొంతింటి కళ నెరవేరలే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంతింటి కళ నెరవేరింది. అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా వికలాంగులకు చేయుతనిచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇవాళ మల్లపురం ఇప్పటికే 40 లక్షల పైన ఇవాళ సుమారు 1 కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి 10 లక్షలు మా ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని 30 లక్షలతోటి ఈ కమ్యూనిటీ హాల్కు పూర్తి చేసి ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమ్యూనిటీతో పాటు అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కమిటీ హాల్ కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్నీ కూడా కుల భవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అభివృద్ధిలో ఆలేరు అగ్రగామం ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం. ముఖ్యంగా ఇందిరా మిల్లు పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.